అయితే ఇవి అనుకున్నంత సులభం కాదు, మనం ఒకటి అనుకుంటాం. కానీ అక్కడ 40 అడుగులు తవ్వితే అసలు అదే చెరువుగా వస్తుంది, ఎందుకంటే అది కృష్ణా పరివాహక ప్రాంతం. 20 అడుగులు తవ్వితే బోరే వస్తుంది, 40 అడుగులు తవ్వితే చెరువు తయారవుద్ది. అప్పుడు ఆ చెరువులో ఈ నీళ్లు పోస్తారా? ఇది అది కలిస్తే అప్పుడు ఎట్లా అవుతుంది? అంటే అమరావతి అనుకూలమైన ప్రాంతం రాజధానికి అనేది, కానీ సేఫెస్ట్ ప్రాంతమా? ఇప్పుడు దొనకొండ అయితే మీరు చెప్పినట్టు ఇవన్నీ చేయకుండానే దొనకొండలో భారీ బిల్డింగ్లు కట్టినా అక్కడ సాయిల్ కూడా చాలా రాక్ గా ఉంది, ఇబ్బంది లేదని ఇంతకుముందు కమిటీ ఇచ్చిందంట, నివేదిక ఇచ్చిందంట. అంటే అటు వెళ్ళడంలో తప్పేంటి అని ఒకవేళ సెంటిమెంటల్ గా అమరావతి ఫిక్స్ అయిపోయాం మనం, అంతే. ఆల్రెడీ భూములు అంతమంది ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు తీసే ఉద్దేశం లేదు, తీయాలని ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. తీస్తే రేపు పొద్దున వీళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు, కాబట్టి ఇక దాని ప్రసక్తే లేదు. దానికి పరిష్కారం వల్ల ఆ నీళ్లు రాకుండా ముందైతే చర్యలు, ఈ 5 ఏళ్లు దాని జోలికి ఏమి రాకుండా ఉంటే రేపు పొద్దున ఒకవేళ గనక ప్రభుత్వాలు మారినప్పుడు గనక ఏదైనా వచ్చినాయి అనుకోండి, అదిగో అది జగన్ వల్లనో అతనే చేశాడని చెప్పొచ్చు. లేదు వీళ్ళు ఉండగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు, వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నాం అనుకుంటున్నారు, 25 ఏళ్ళు ఉన్నాం అనుకుంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ గారు చెప్తే 20 ఏళ్ళు మేము ఉంటాం, ఇది సెటరేట్ చేస్తాం అంటున్నారు కదా. అప్పటిదాకా పరిస్థితి ఎట్టుంటుందో చూడాలి. ముందు 5 ఏళ్ళ తర్వాత ప్రజలు ఎలా తీర్పిస్తారో అది చూడాలి. కానీ సేఫెస్ట్ అని ఫిక్స్ అవ్వచ్చా అనేది ఇప్పుడు ఇది చూసిన తర్వాత రాజధానికి అమరావతి ప్రాంతం సేఫే భవిష్యత్తులో అనేది ఎంతవరకు? సేఫ్ అయినా కాకపోయినా అక్కడే రాజధాని.